ఏడ్రాలుడు సూత్రం మన వాళ్ళు లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొడుతున్నారా లేదని. మనోళ్ళు కాకపోతే ఇంకెవరు కొడతారా? కొట్టండి కొట్టండి. ఒరే మాయా, ఏ మాయా, ఉన్నావా పోయావా? మాయా, లోపల జలగలు ఏమన్నా పట్టేసినాయా? ఎర్రపేతలు ఏమన్నా కటారిలోకి వెళ్ళిపోయినాయా? ఒరే నాకు అసలు ఈత కూడా రాదురా బాబు, రారా బయటికి. బాబు ఇటు రావట్లేదు, కొంప తీసి సముద్రంలో సొర చట్టిపోయిందంటావు మా వాడిని. వచ్చాడు మాయ. మాయ నేనేదో సొరట్టిపోయింది అనుకున్నాను రా, భయపడిపోయాడు. నన్న ఏం చేస్తారా? అయినా ఈ శాపికలు చూస్తే అర్థం కావట్లేదా ఈ బాడీ బాక్స్ ఆఫీస్ అని? అవును మాయ నిజమే, కానీ నిజంగా సొర చెత్త ఏం చేస్తారా? నీకోసం ఎర్రనవుతా సొరేనవుతా. ఏంటి మాయ గొంతుకి ఏమైంది? గులగరాలు ఏమన్నా అడ్డం పట్టేసినాయా? అవునా? మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు. ఇక చాలు. మాయ నిజమే నిజమే, కొంచెం అలాగే ఉంది. కొంచెం ఏట్రా, ఇప్పుడు వదులుతాను చూడు, మొత్తం అలాగే ఉంటది. పెద్ద పెద్ద చెరువులు ఉండేది పిర్రలు కడగడానికి కాదు, పిత్త పరుగులు పట్టడానికి. అవును మాయ, అచ్చు అలాగే ఉంది. మాయ మా మాయగాడు వస్తున్నాడు, కలకరండి. అడిగి ఎత్తాను చూడరా. ఏంటి సుబ్బారావు గారు, ఓసారి రండి. ఏంటండి సుబ్బారావు గారు, మిమ్మల్ని వెళ్తే మీ గల ముందు మీ పొట్ట వచ్చేస్తుంది. ఇలాంటి పనికిరాని జోకులు వేసుకునే బదులు పనికొచ్చే పని ఏదైనా చేసుకోవచ్చు కదా. ఎందుకు చేయమండి, చేస్తాం. మీ అమ్మాయిని మామిడికి పెళ్లి చేస్తే ఆడు మీకు అల్లుడు పని, నేను మీకు తమ్ముడు పని. అయ్యో మాయ సీరియస్ అయిపోతున్నాడు రా. ఏంటండి సుబ్బారావు గారు, ఎందుకు సీరియస్? ఏం సాధిస్తారు లైఫ్ లోని? సీరియస్ కాదురా, టెన్షన్. దేనికి మాయా? సారీ సుబ్బారావు గారు, దేనికండి? సునీత పాప సలార్ టికెట్లు అడిగిందిరా. దానికి టెన్షన్ ఎందుకండి, కొనిచ్చండి. తండ్రికి ఆ మాత్రం కూడా చేయలేరా? అది కాదురా, టికెట్లు లేవంట. ఏంటి మన అప్సరా థియేటర్ లో కూడా లేవా? లేవురా. మరి కిన్నరాలా? అప్సరా, కిన్నెర, ఓరోసి, మేనక, ఆఖరికి రంభా రమ్యకృష్ణన్ కూడా అడిగాను, ఎక్కడా లేవంట. అవునరా పులే, మీ అమ్మ నేను టౌన్ కి వెళ్ళి దేవి, శ్రీదేవి, పద్మప్రియ, శ్రీప్రియ, చాణుక్య, చంద్రగుప్త అన్ని థియేటర్లు తిరిగాం, ఎక్కడా లేవంటరా. ఏం నాన్నగారు, మీరు ప్రభాస్ ఫ్యానా? నేను కాదు, మీ అమ్మ కృష్ణరాజు ఫ్యాను. అవునా? టికెట్ ఉందా? టీ కొట్టానా? అవి ఇచ్చేవారు అనండి. టికెట్లు ఉన్నాయి. ఏంట్రా టికెట్లు ఉన్నాయా? ఉన్నాయండి, ఆ సంత పక్కన సవరం 70mm లో ఉన్నాయన్నారండి. రేపాలేరు అందరాడే సలార్ సినిమా కాదు, ఏదో సినిమా, టికెట్లు అవి వేరు. మరి ఏ సినిమాలు ఆడతాయండి? అయ్యో ఆడతలే, పర్సనల్, ఇప్పుడు వాటి గురించి ఎందుకు. అయితే మాయ ఊరు మొత్తంలో ఎవరికి టికెట్ దొరకలేదురా, ఇప్పుడు ఎలాగా? అవును పులి, నాకు కూడా దొరకలేదు టికెట్. అవునా సునీత, నీకు కూడా టికెట్ దొరకలేదా? లేదు పులి, నువ్వే ఏదన్నా చేయాలి, అసలే ప్రభాస్ కి పెద్ద ఫ్యాను. వీళ్ళందరికి టికెట్లు అలారా? ఏదో ఒకటి చేద్దాం మాయ, నువ్వు ఆగు. మీ అందరికి సునీత నీకు కూడా టికెట్లు మేము అరేంజ్ చేస్తాం, మీరు వెళ్ళండి. నిజమా పులి? అవునే, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. ఓకే పులి, బాయ్. మీరు కూడా వెళ్ళండి, ఇంకా టికెట్లు వచ్చి వెళ్తానులే. ఒరే పుట్టేదా, అందరికి అలా మాట ఇచ్చేస్తావేట్రా? నువ్వు ఉన్నావు కదా మాయ, నువ్వు చూసుకుంటావు కదా. మీ బాబు నీ వల్లే పులిగడి చెడిపోతానంటే అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు నిజమే అనిపిస్తుంది. మాయ అలా అనకు మాయ, సుంతి టికెట్ ఇవ్వకపోతే పరువు పోద్రా. ఇక్కడ సుంత ఒకటే లేదు, ఆ ఊరు దునపతులు అందరూ ఉన్నారు. సర్లే నువ్వు ఆడకి, నీ ఎదురు చూస్తానులే. ఏదైనా ఐడియా వచ్చిందా మాయ టికెట్లకి? ఉండరా, థింకింగ్ చేయని. ఒరే మాయా, ఆడు చూడు, ప్రెసిడెంట్ అల్లుడు సత్యమూర్తిలో ఉన్నాడు. రాయేటి ఆడే? మాయా, ఆయన పట్టుకుంటే పని వద్దేమో చూడు, అసలు ఆడికి టౌన్ లో చాలా మంది ఫ్యాన్స్. నిజమేనాడు, ఏ పొట్లో ఏ పాముందో ట్రై చేద్దాం. ఏడే సత్యమూర్తి గారు, సత్యమూర్తి గారు, ఏడే సత్యమూర్తి గారు, ఎక్కడ? ఇదేట్రా తాగుబోతున్నాయి, అలా పిలుస్తున్న పలకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు చూడు ఆడు ఎలా పరిగెట్టుకుంటూ వస్తాడు. ఏట్రా బంగారం విసికి కింద విస్కీ కింద పడిపోయిందా? ఎరా పులి సాగరా, బాగున్నారా? టైంకి భోజనం చేస్తున్నారు లేదా? మేము భోజనం చేస్తున్నాం గానీ నువ్వు టైం ముందు చేస్తున్నావా? టైం ఏరా ఉంటుంది, డబ్బులు ఉండట్లేదు. అదేంటండి బాబు, ప్రెసిడెంట్ గారు వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే
పేరుకే ప్రెసిడెంట్ వాళ్ళు కానీ మా మాయదవే చేతికి రూపాయి కూడా సెక్కనవ్వట్లేదు. అయ్యయ్యో సర్లే మాకు సాయం చేసి పెడతారేంటి? చేసినందుకు కానీ 2 ఫుల్ ఇస్తాం. 2 ఫుల్లే 2 రోజులు తాగొచ్చు. బేసిక్ గాని సర్లే అదేంటో చెప్పాలి. మీకేం కావాలో నాకు అర్థమైంది. రేపు పొద్దున కల్లా మీ టికెట్లు మీ చేతిలో ఉంటాయి. అయ్యి బాబాయ్ థ్యాంక్ యూ బాబు, దేవుళ్ళ కాపాడారు. థ్యాంక్స్ అండి బాబు. వెళ్ళొస్తాం అయితేనే. మరి డబ్బులు? అవును మయ్య, మరి టికెట్ డబ్బులు ఇవ్వాలి కదా, నీ దగ్గర ఉంటే ఇచ్చేయ్. నా దగ్గర ఎక్కడిరా? సరే ఇక్కడ ఉండండి, 2 నిమిషాలు వచ్చేస్తాం. 2 నిమిషాలా? ఇందాక ఏదో విస్కీ ఏదో ఒలిగిపోయిందన్నా, ఎక్కడా? అదా వచ్చేస్తాం అని చెప్తాం. ఏంటే అందరూ రండి, టికెట్లు సలార్ సినిమా టికెట్లు ఇచ్చేస్తున్నారు రండి. ఏరా టికెట్లు? టికెట్లు ఇవ్వాలంటే డబ్బులు ఇవ్వాలి కదా. ఇవ్వాలి కదా. అందరూ టికెట్ డబ్బులు తీసింది రేయండి. రే టికెట్ డబుల్ ప్రైస్ బెనిఫిట్స్ కదా. నాయి తీసుకోండి. రే పులే నాయి మీ అమ్మయ్యే. ఇదిగోరా పులి టికెట్ డబ్బులు. నాకు మాత్రం ఈశాన్యం టికెట్ రా. సరేలేండి. సునీత నువ్వు డబ్బులు వేయొద్దులే సునీత. మరి ఎలా పులి? నేనున్నాను కదా చూసుకుంటానులే. ఓకే పులి. మరి నువ్వు సినిమా నా పక్కన కూర్చొని చూడాలి. సరే పులి. అయ్యో బాబోయ్ థ్యాంక్ యూ సునీత. మాయా డబ్బులన్నీ కలెక్ట్ అయిపోయినారా, పదా అడిగిచ్చేద్దాం. డబ్బులు తీసుకొని మీరు జంప్ అయిపోతే ఏంటి డబ్బులు తీసుకొని నేను చంపైపోవడమా? రాళ్ళు వీళ్ళు తక్కువ వచ్చినారు. ఏమనుకుంటున్నారయ్యా మా మాయ గురించి నా గురించి? అసలు ఎవరు మా మాయ అంటే? సొల్లుగాడు. నువ్వు నోర్మి. మా మాయ ప్రభాస్ రాజు ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, అదే కాకుండా ప్రభాస్ క్లోజ్ ఫ్రెండ్ కూడా. అదేంటి రాళ్ళు అలా ఇరికిచ్చావు? వాడమయ్యా డైరెక్ట్ గా ప్రభాస్ రాజుతో ఫోన్ కూడా మాట్లాడతాడు, నీకు తెలుసా? ఏమనుకున్నారు మా మాయ అంటే? ఒరే మాయ నువ్వు ఫోన్ చేయరా. ఒరే తెలివి తక్కువ ఎదవా, ఫోన్ లో మిమిక్రీ చేసి మాట్లాడేసింది నేనే కదరా. నేను ఎక్కడ ఉంటే ఎలా మాట్లాడతాను? కష్టమయ్యా. ఓ పంజమయ్యా నువ్వు ఫోన్ చేసి పాస్ కొత్తుందని చెప్పి పక్కకి మాట్లాడి. అలాగేరా. ఏంటి డిస్కషన్? ఫోన్ చేయి ప్రభాస్ కి. నా ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయింది. ఒరే పాలేరు నీ పోని. నా ఫోన్ లోంచి ఎత్తే ప్రభాస్ గారు ఎత్తారా? నేను చేస్తే ఎందుకు ఎత్తరా? ఏ ఫోన్ అయినా ఎత్తారు. ఒరే అరే నాకు అర్జెంట్ గా పాస్ వచ్చేస్తుంది. రాళ్ళు నువ్వు మాట్లాడి. అలాగే నువ్వు వెళ్ళు. హలో ప్రభాస్ అన్న నేనన్నా పులిగాన్ని మన సొలిశేఖర్ వాళ్ళని. పులి డార్లింగ్ ఓయూ. పైన 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 ఇంకేంటి విశేషాలు? మన సొల్లుగాడు ఎలా ఉన్నాడు? బాగున్నాడన్నా, బయటికి వెళ్ళాడు ఇప్పుడే. ఓకే డార్లింగ్. అన్నా మా నూరు వాళ్ళంతా ఉన్నారు, సార్ హాయ్ చెప్పన్నా. హాయ్ డార్లింగ్ ఎలా ఉన్నారు? హాయ్ ఎలా ఉన్నారు అందరూ? అన్నా ప్రభాస్ అన్న నా కోసం ఒక డైలాగ్ చెప్పన్నా. నీ వాయిస్ చాలా బాగుంది డార్లింగ్. థ్యాంక్స్ అన్నా థ్యాంక్స్ అన్నా. డైలాగ్ అన్నా. డింకులు తాగడం మొదలు పెడితే నాకంట బాగా తాగలేడు. డింకులు డింకులు నా డింకులే. పులి పులి నేను మాట్లాడతా. పులి ప్రభాస్ తో నేను మాట్లాడతా. రావా బాబు నిన్నవడా బిడ్డ. అన్నా ప్రభాస్ అన్న మన లేడీస్ కొంచెం మాట్లాడారంట. ప్రభాస్ గారు నేను మీకు పెద్ద ఫ్యాన్, నా కోసం మీరు డైలాగ్ చెప్తారా? చెప్తాను డార్లింగ్. వీలైతే ప్రేమించు డార్లింగ్, పోయేదే ఉంది. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. అర్థమైందా? నేను ఎప్పుడు చెప్తే వినట్లేదు, ప్రేమించు. సరే డార్లింగ్ మనోళ్ళందరికీ సినిమా చూపించు. అలాగే అన్నా. పులి. రండి పేరు గారు మాట్లాడండి. అన్న మా ప్రెసిడెంట్ గారు మాట్లాడారంట, ఒక నిమిషం అన్న. ఓకే డార్లింగ్ మీ సినిమా కోసం డబ్బులు ఇచ్చాం మేము అందరం టికెట్లకి. టికెట్లు దొరుకుతాయి కదండి ప్రభాస్ గారు. డార్లింగ్ మీకు టికెట్లు రావడం ఖాయం. మిమ్మల్ని ఎవడన్నా ఆపితే ప్రభాస్ రాజు పంపించాడని చెప్పు. సర్లే వెళ్ళండి మీరు, దూరంగా వెళ్ళండి. అయిపోయింది టైం. అన్న బాయ్ అన్న. బాయ్ డార్లింగ్. అడిగానని చెప్పు సొల్లు శేఖర్ని. లవ్ యూ ఆల్, లవ్ యూ. సర్లే మీరందరూ వెళ్ళండి. రేపు పొద్దున్నే 3:00 ఇక్కడికి వచ్చేయండి. వాళ్ళ ఇంటికి సో మేము టికెట్లు అడుగుచేద్దాం. ఓకే ఓకే పులి బాయ్.
తెల్లారితే 4 షో, అది మాకు తెలుసులే. 3 గంటలకు లొకేషన్ పెడతాను, వెళ్ళిపోండి. మరి టికెట్లు అక్కడికి నేను వచ్చేస్తాను రా. అయితే డబ్బులు ఓకే? మాయా ఇంకెంత దూరం రా? ఇక్కడ టేకి లెఫ్ట్ లో రైట్ లో అంటుందిరా, తీసుకొని. సరే మాయా, టేక్ యూర్ ఓన్ టైం. ఇంకేంటి సునీత విశేషాలు? విశేషాలు ఏం లేవు. జై సలార్. ఏయ్, నువ్వేంట్రా ఆ మాస్క్ ఏంటి? డైనోసార్. సర్లే నువ్వు వెళ్ళి కూర్చో, సునీత భయపడద్దు. భలే కూర్చున్నారా అందరూ, లారీలో బాయిలర్ కోడ్ లాగా. దిగండి దిగండి, థియేటర్ వచ్చింది. టికెట్లు టికెట్లు. ఆగరా హీరబాబు, పెద్దాని కంగారు నీకు. మాయా మనోడికి ఫోన్ చేయి. రాళ్ళు అదే పనిలో ఉన్నా. రాళ్ళు ఇదేంటి ఫోన్ ఎత్తట్లేదు? అవునా మాయా, ఇలా శత కొట్టేసాలు ఉన్నారు, ఒకసారి చేయరా. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సత్యమూర్తి తొంగుని పోయాడు ఫుల్ బాటిల్ ఎత్తి. రాళ్ళు స్విచ్ ఆఫ్ అవుతుందిరా. ఏంటా గుసగుసలు, ఏమైంది? అంటే అది డబ్బులు ఇచ్చారండి, టికెట్లు స్విచ్ ఆఫ్ అవుతుంది. ఎంతకీ మీ ఊడెవడరా? డబ్బులు తీసుకున్నాడు ఎవడు? అంటే ప్రెసిడెంట్ గారు సత్యమూర్తి గారండి, స్వయానా మీ అల్లుడు. ఆడి నేనే నమ్మను, నువ్వెలా నమ్మి డబ్బులు ఇచ్చావురా? అంటే అది ప్రెసిడెంట్ గారు. ఈ పాటగాడు తాగేసి పడుకొని ఉంటాడు. పోలే పేపాస్ కన్నా ఫోన్ చేయండి, టికెట్ ఇప్పిస్తాడు. అంటే ప్రభాస్ అంటే మాయా. ఏండి మమ్మల్ని వదిలేండి, మేము ఇంటికి వెళ్ళిపోతామండి. ఈ ఒకసారికి వదిలేండి డార్లింగ్స్, ప్లీజ్ డార్లింగ్స్. మోసం చేస్తావరా? ఏయ్! ఇలాంటిదేదో జరుగుతుందని నాకు ముందే తెలుసు. అందుకే నా సేఫ్టీ కోసం మనందరికీ టికెట్లు తీశాను. పాల్సన్ టికెట్ తీసాడు, పదండి పదండి. సీతకొడ హెరాళ్ళు చెప్పుకోలేని చోటు నొప్పులు వచ్చేస్తాయి. అవును మాయా, సునీత దగ్గర కూడా బరువు పోయింది. పోతే పోయింది లేరా, బాధపడకు. పోయి సినిమా చూద్దాం ప్రశాంతంగా. ఎక్కడికి వస్తున్నారు? టికెట్లు మీకు తప్ప ఊరందరికీ తీశాను. బయటికి పొండి ఫెదవల్లారా. మాయా ఏం చేద్దాం మాయా ఇప్పుడు? ఏముంది రాళ్ళు, పిసుక్కోడవే. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా, కాళ్ళతో మీకు డింకులు ఇస్తాను.